కెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, ఒరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. పోయినోడు ఇకరాడు, ఎవడికెవడు తోడు. ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు. నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది, కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది. సాగు బతుకులన్నవి ఆడుకుంటవి, సాగులేని స్నేహమే తోడు ఉంటది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. 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 తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, ఒరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. కళ్యాణదుర్గం శాసనసభ్యుడిగా, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, మార్క్ఫెడ్ చైర్మన్గా, తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘకాలం పాటు పయనం చేసినటువంటి వ్యక్తి హనుమంతరాయ్ చౌదరి గారు. పార్టీయే హనుమంతరాయ్ చౌదరి పార్టీని అన్నట్టుగా ఆయన రాజకీయాల్లో మొదలుపెట్టిన రోజు నుంచి కూడా చివరి నిమిషం వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తి. ఆయన మరణం అనేటువంటిది పార్టీకి లోటుగానే ఉంటుంది అనేటువంటిది సందర్భంగా చెప్తాను. వివాదరహితుడు, ఎటువంటి వివాదాల్లోకి పోనటువంటి వ్యక్తి,
ముక్కుసూటి మనస్తత్వం, క్షేత్రస్థాయి నుంచి పల్లె స్థాయి నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. అందరితో పాటు తాను ఒకడిని అంటూ అందరినీ కలుపుకొని పోయి ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. సో అందరిలా ఒకడిగా ఉన్నాడు కాబట్టే ఆయన్ని అందరూ కూడా అంతే అభిమానంగా చూస్తూ వచ్చారు. ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఒక పార్టీ కార్యక్రమం లాగానే నడిచేటువంటి స్వభావం. ఈరోజు అనుకోకుండా ఇంకా యాక్టివ్గా హెల్త్ కూడా బాగా చూసుకునేవాడు, ఆయన చాలా యాక్టివ్గా ఉండేవాడు. సడన్గా సిక్ అవ్వడం, మరణించడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి లోటు. డెఫినెట్గా ఆయన సేవలన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా గుర్తిస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచేటువంటి వ్యక్తి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కూడా హనుమంతరాయ్ చౌదరి గారికి డెఫినెట్గా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని చంద్రబాబు గారు ఎప్పుడు ఇచ్చేవారు. వారి పట్ల కానీ వారి కుటుంబం పట్ల కానీ చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి అటెన్షన్ ఇచ్చారు. మరి అదే రకంగా తెలుగుదేశం పార్టీలో కూడా వారు కూడా పూర్తి స్థాయిలో సేవలు అందించారు. ఈరోజు మన మధ్య లేకపోవడం అనేటువంటిది లోటు. అందుకే ఆ రోజు రాలేకపోవడంతో ఈరోజు వచ్చి సంతాపాన్ని తెలపడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓ ముసుగు వ్యక్తి లాంటి వాడు. ఇవాళ ముసుగు తొలగిపోయింది. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుతూ వచ్చాడు ఇన్ని రోజులు. ఆక్రోశం అనేటువంటిది ఆ ప్రెస్ మీట్లో ఈరోజు బయటపడింది. అమరావతి పట్ల ఆయన నైజం ఏంటి అనేటువంటిది నేను మొన్న అసెంబ్లీలో వేసి చూపించాను. ఒక 9 సార్లు ఆయన ఏ రకంగా మాట్లాడాడు అనేది ఎతికితే ఇంకో 18 సార్లు దొరుకుతాయి. నిమిషానికి ఒక మాటను మారుస్తూ వచ్చినటువంటిది 9 సార్లు ఏ రకంగా మాట్లాడాడు. ఈరోజు 10వసారి మళ్ళీ మారుస్తున్నాడు మాట. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం పట్ల ప్రేమ లేదు, ప్రజల పట్ల అంతకు మించి లేదు. ఆయన కేవలం రాష్ట్రం అంటే రాజకీయానికి ఒక వేదికగా చూస్తాడు. తెలుగుదేశం పార్టీ రాష్ట్రం అంటే సేవకు, అభివృద్ధికి ఒక మోడల్గా, ఒక ప్లాట్ఫామ్ను చూస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఒక్క ఛాన్స్ అని నమ్మి వేస్తేనే ఎంత కల్లోలం కావాలో రాష్ట్రంలో అంత కల్లోలం సృష్టించాడు. 3 రాజధానుల పేరుతో ఒక 3 ముక్కలు ఆటాడాడు. ప్రపంచంలో ఎవరికి రాని ఆలోచన, చాలా గొప్ప మేధావి లాంటి ఆలోచన ఆయన. 3 ముక్కలు ఆట ఆడడానికి ప్రజలు. చివరికి ఏమైంది? 3 ప్రాంతాల్లో కూడా ప్రజలు తిరస్కరించారు. నువ్వు విశాఖని క్యాపిటల్ చేస్తానన్నా కూడా విశాఖలో మొత్తం డిపాజిట్ లేకుండా ఓడించారు. రాయలసీమలో నేనేదో న్యాయ రాజధాని అంటే కనీసం ఒక బెంచ్ కూడా తెచ్చేయలేకపోయాడు. అక్కడ ప్రజలు ఓడించారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు, అక్కడ నిన్ను గల్లంతు చేశారు. అయినా నీకు ఇంకా కూడా ఏమాత్రం మీ ఆలోచనలో, వైఖరిలో మార్పు రాలేదు. మళ్ళీ 3 ముక్కలాటకో 10 ముక్కలాటకో తెరదీస్తూ ఉన్నారు. ఇప్పుడు 11 స్థానాలు కూడా రేపు 1 స్థానానికి దిగజారిపోయేటువంటి వరకు కూడా నీకు జ్ఞానం కలుగుతుంది అనేటువంటిది నేను అనుకోవడం లేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి విషం జిమ్మడమే పనిగా పెట్టుకున్నారు మీరు. హాస్పిటల్స్ ప్రైవేటైజ్ చేద్దాము, పీపీపీ మోడల్లో తీసుకొద్దాం. ఈ పీపీపీ మోడల్లో ప్రభుత్వానికి ఓనర్షిప్ ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తులు వచ్చి సేవలు అందిస్తారు, దీనివల్ల ఎఫెక్టివ్గా జరుగుతుంది అని అంటే దాన్ని మీరు బెదిరించి రాకుండా చేయాలనేటువంటి ప్రయత్నం. రాజధాని అద్భుతంగా తీర్చిదిద్దబడుతోంది అని అంటే దాని మీద విషం జిమ్మేటువంటి ప్రయత్నం. పరిశ్రమలు వస్తున్నాయి అని అంటే మొదటి రోజు ఏం మాట్లాడతారు మీరు? ఆర్సిలర్ మెటల్ వస్తే ఈ మొగం చూసి ఎవరు వస్తారు అంటారు. రెండో రోజు అది వచ్చింది అనేటప్పటికీ నేనే తెచ్చాను అంటారు. ఏది నిజమో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని మీద మేము కౌంటర్ ప్రెస్ మీట్ ఏదన్నా పెడదాము అనే లోపలనే సమాజంలో ఉన్న వ్యక్తులు 100 మీమ్స్ చేస్తున్నారు ఆయన మీద. ఆయన మాట్లాడినటువంటి మాటల మీద ఎన్ని మాటలు మారుస్తున్నాడు అనేటువంటి దాని మీద. అందుకే నేను పదే చెప్తా ఉంటున్నా, వైసీపీ సమాజానికి హానికరం, వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది ఆంధ్ర ప్రజలు నిర్ణయించుకోవాలి. మన పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్రం భవిష్యత్తు, రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువకులు వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి.
శాశ్వతంగా ఉండాలి అనుకుంటేనే మళ్ళీ తెలుగుదేశం కొనసాగాల్సిన పరిస్థితి ఉంది. వైసీపీ నెవర్ అగైన్ అనేటువంటిది ప్రతి ఇంటిలోనూ ఒక నినాదంగా మారాల్సినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లానే ఉంటే ఖచ్చితంగా ఆయన పరిస్థితి నెవర్ అగైన్ గానే మిగులుతుంది. థ్యాంక్ యూ.